సుప్రీంకోర్టు చేసిన ఐ థింక్ అనొచ్చో లేదో సబ్జెక్ట్ టు కరెక్షన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ సుప్రీంకోర్టు చేసిన అలిగేషన్ ఏమని పోలీసులు సహకరిస్తున్నారా తర్వాత దీని వెనుక మీరు ఏం కుట్ర చేస్తున్నారు ఈ రెండు ప్రభుత్వానికి ప్రభుత్వ సామర్థ్యానికి పెద్ద అప్రదిష్ట ఈ కామెంట్స్ సో ఎందుకు కేస్ డైరీ విషయంలో సుప్రీంకోర్టు అంత సీరియస్ అయింది వీకే ఇప్పుడు పోలీసులు మాత్రమే కాదు మొత్తం పోలీసు వ్యవస్థే వాళ్ళకు సహకరిస్తుంది అన్నది జస్టిస్ సందీప్ మెహతా చేసినటువంటి ఒక అలిగేషన్ అనే చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పిటిషన్ కాపీలో ఇచ్చినటువంటి కేస్ డైరీ అదేవిధంగా 161 స్టేట్మెంట్ ఇవన్నీ చూస్తుంటే అసలు మొత్తం కుల్లా తెరిచిపెట్టేశారు వాళ్ళ దగ్గర అసలు ఏం జరిగింది ఆ జంట హత్యల కేసులో ఇప్పటివరకు ఎవరెవరిని విచారించాము వాళ్ళంతా ఏమేమి చెప్పారు వాళ్ళందరూ కూడా మీ గురించి ఏం చెప్పలేదు అన్నట్టుగానే దాంట్లో అసలు ప్రభుత్వం తరపు నుంచే ఆ యొక్క కేస్ డైరీలో అసలు ఏమీ లేదన్న విషయం ఉంది అదేవిధంగా 161 స్టేట్మెంట్ ఏదైతే వాళ్ళు ఐఓ ఎవరైతే ఉన్నారో ఐఓ విచారించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అందులో పెట్టిన తర్వాత ఒక్కసారి నిన్న ఈ యొక్క మధ్యంతర రక్షణ ఏదైతే ఇచ్చారో ఆ మధ్యంతర రక్షణ తొలగిస్తూ వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటూ పిటిషనర్లు ఏదైతే రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లుత్రా ఒకే ఒక పాయింట్ ఆయన అడిగింది లేచి వాళ్ళ దగ్గరికి కేసు డైరీ ఎలా వచ్చింది తర్వాత ఈ 161 స్టేట్మెంట్ ఎలా వచ్చింది ఆ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి తర్వాత మిగతా కేసు గురించి మాట్లాడదాం అన్నప్పుడు జస్టిస్ సందీప్ మెహతా అడిగినటువంటి ప్రశ్న ఇది మీకు ఎలా వచ్చింది అన్నప్పుడు వీళ్ళు కొంత తత్రపడ్డారు అది మాకు కోర్టు నుంచే వచ్చిందన్నారు కోర్టు నుంచి ఎలా వస్తుంది అసలు కోర్టు ఇవ్వదు మీకు తెలుసు మాకు తెలుసు అది ఎట్లా వచ్చిందో మిగతా సెంటెన్స్ మేము పూర్తి చేస్తాం మీరు పోలీసుల నుంచి తీసుకున్నారంటే అవునవును పోలీసుల దగ్గర నుంచి ఇచ్చారు దానికి కొంత సారీ చెప్తున్నామంటూ అందులో ఉన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు అసలు మీరు మొత్తం పోలీసు వ్యవస్థ మీకు సహకరిస్తుంది ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అన్న విషయం ఇందులో తెలుస్తుంది సాక్షులు సాక్ష్యాధారాలని మీరు మేనేజ్ చేశారు అసలు ఛార్జ్షీట్ దాఖలు చేయకముందే సాక్షుల్ని మీరు మేనేజ్ చేశారు సాక్ష్యాధారాలను రూపుమాపారు అంటానికి ఇదే ఒక నిదర్శనం కాబట్టి మీకు ఎంత పరపతి ఉంది అన్నది ఈ ఒక్కదాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అన్నారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి 161 స్టేట్మెంట్ మీకు పంపించాను ఇందాక అందులో ఒక స్టేట్మెంట్లో కనుక మీరు చూస్తే మొత్తం 118 క్వశ్చన్లు అడిగారు వీకే వీళ్ళిద్దరిని తమ్ముడిని 118 క్వశ్చన్లు తర్వాత అన్నను కూడా 118 క్వశ్చన్లు వేశారు ఆ 118 క్వశ్చన్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కూడా పెద్దగా కార్నర్ చేసే విధంగా లేవు ఆ ఐఓ కార్నర్ చేసిన విధంగా లేవు అందులో తండ్రి ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మీకు తెలుసా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం నేను ఏబిఎన్ టీవీ చూస్తుండగా జేవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య మరియు అతని సోదరుడు అని తెలిసినది అన్నాడు తర్వాత ఈ హత్య కేసులో ఏబిఎన్ టీవీ అంటే ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మనల్నే కోట్ చేశారు ఈ ఐఓలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క దీంట్లో మీరు చూస్తే 232వ పేజీలో చూడొచ్చు మీకు పంపించిన దాంట్లో ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మీకు తెలుసా నేను ఏబిఎన్ టీవీ చూస్తుండగా జేవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య మరియు అతని సోదరుడు అని తెలిసినది అంటే నాకు తెలియదని ఆయన చెప్పాడు ఈ హత్య కేసులో ముద్దాయిలు ఎవరో తెలుసా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ 44వ క్వశ్చన్ అందులో అప్పుడు ఏబిఎన్ టీవీ న్యూస్ నందు చూశాను కానీ ప్రస్తుతం వారి పేర్లు గుర్తులేదు మళ్ళీ రెండోసారి మళ్ళీ తర్వాత ఏ విధంగా జరిగిందో ఈ హత్య ఏ విధంగా జరిగిందో మీకు తెలుసా నేను ఏబిఎన్ టీవీ న్యూస్లో మృతులను ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపినారని చెప్పారు ఏబిఎన్ టీవీ చూస్తానే ఉన్నాడు ఆయన ఆ మొత్తం ఎత్తు జరిగినప్పుడు నేను ఏబిఎన్ టీవీ న్యూస్లో మృతులను ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపాడని తెలుసు అంటే సాక్షి ప్రజలు అందరూ ఏబిఎన్ అంటే నమ్ముతారు కదా ఖచ్చితంగా అందుకని నేను కూడా ఏబిఎన్ఏ చూస్తాను అని చెప్పి మనల్ని ఎలివిగా పెట్టుకునే ప్రయత్నం చేసినట్టున్నారు మేబీ ఇది ఇంకా ఇంకోటి అంటే వీళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి సమాధానాలు ఏంటి అవన్నీ ఏం లేవు 161 స్టేట్మెంట్ ఏదో కోర్టు పిలిచింది విచారణ చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టుగా ఈ 118 క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో ఇంకొక విషయం కూడా ఈ హత్య ఏ విధంగా జరిగిందో మీకు తెలుసా
అన్నప్పుడు ఏబిఎన్ టీవీ న్యూస్లో మృతులు ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపారని తెలిసింది. ఈ హత్య ఎందుకు జరిగింది, మోటివ్ ఏమిటి అంటే నాకు తెలియదు. తర్వాత మీరు మొదటగా తోట వెంకటరామని ఎప్పుడు కలిశారు, కలవలేదు. అతనికి గుండ్లపాడులో ఆర్కే రెస్టారెంట్ నడిపిన విషయం మీకు తెలుసా, తెలియదు. సరే ఎలాగో తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు, ఇలాంటి సమాధానాలే వస్తాయి. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు అదృశ్య సినిమాలో. సో అది అవసరం లేదు. కానీ ఈ కేస్ డైరీని వాళ్ళేమో కోర్టు దగ్గర తీసుకున్నామని వాళ్ళ తరఫున అడ్వకేట్ చెప్తున్నాడు కదా. కేస్ డైరీని పోలీసుల నుంచి తీసుకున్నారనుకోవాలా, కోర్టు నుంచి తీసుకున్నారనుకోవాలా? కోర్టు కింది స్థాయిలో ఎవరి దగ్గరైనా ఆ విషయాన్ని చాలా ముందుగా మేము అప్లికేషన్ వేసాము, కోర్టు నుంచే తీసుకున్నామని చెప్పి దవే చెప్పినప్పుడు, ఏదైతే పిటిషనర్లు ఈ పిన్నెల్లి బ్రదర్స్ నుంచి చెప్పినప్పుడు, మీరు కోర్టు ఇవ్వదు, అది మీరు కోర్టు నుంచి ఇచ్చారని చెప్పి మీరు చెప్పినా కూడా మేము నమ్మం, మీకు పోలీసులే ఇచ్చుంటారు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని దవేనే పోలీసులు ఇచ్చారని విషయాన్ని ఆయన అంగీకరించారు. సో పోలీసులే ఇచ్చారనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్ని నిందితులకు అప్పచేస్తారు. ఆ ఛార్జ్షీట్తో పాటు ఈ 161 స్టేట్మెంటు, తర్వాత కేసు డైరీ, ఇవన్నీ కూడా నిందితులకు ఇస్తారు. సో కేసు కోర్టు నుంచి ఎట్లా తీసుకుంటారు? కోర్టు నుంచి తీసుకోవడానికి లేదు, ఓన్లీ పోలీసుల నుంచే వీళ్ళకి వచ్చింది అన్నది అక్కడ వాళ్ళ తరపున వాదించినటువంటి న్యాయవాది సిద్ధార్థ్ దవేనే చెప్పడం జరిగింది. సో అది క్లియర్గా పోలీసుల నుంచి వచ్చింది. అదేవిధంగా 161 స్టేట్మెంట్లో కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, ఇంకా వాళ్ళ బ్రదర్ అంటే ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆయన పిన్నెల్లి ఇంకొక ఆయన అడుగుతుంటే ఇంకా చాలా సిల్లీ క్వశ్చన్లు ఉన్నాయి. సో మొత్తంగా అసలు ఈ కేసులో వాళ్ళకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఒక ప్రైమ పర్సన్ని సృష్టించడానికే ఈ ఐఓ ఆ క్వశ్చన్లు అడిగినట్లుగా ఉంది అన్నది ఇక్కడ న్యాయ నిపుణులు రికార్డ్ చేసినట్టు ఎలా తెలిసింది? అది మొత్తంగా పూసగుచ్చినట్లుగా కూడా ఇచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు, వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలు, అసలు ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు, ఏం చెప్పారు, వీళ్ళు ఏం రాశారు అన్నది కూడా మొత్తంగా అంటే 161 స్టేట్మెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు నిందితులకి. ఒకవేళ ఇచ్చినా కూడా కోర్టు ద్వారా, కోర్టుకి మాత్రమే. ఇప్పుడు ఐఓ కానీ వీళ్ళందరూ కూడా ఛార్జ్షీట్తో పాటు ఈ కేసు ఇది కేస్ డైరీ 161 ఇవన్నీ కూడా కోర్టుకి ఇవ్వాలి. కోర్టు ద్వారానే వాళ్ళు నిందితులకి, అంటే ఛార్జ్షీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చా లేదా ఇవన్నది కోర్టు ద్వారానే రావాలి. సో కోర్టు ద్వారా రాకుండా వాళ్ళు ఈ 161 స్టేట్మెంట్ని ఎందుకు పెట్టుకోవాలనుకున్నారంటే, చూడండి పోలీసులు విచారించారు, మేము పోలీసులు బాగా సహకరిస్తున్నాం, ఇదిగో 161 స్టేట్మెంట్ మేము ఇచ్చింది, వాళ్ళు కూడా పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చారు అన్నది చెప్పబోయేసరికి ఆ 161 స్టేట్మెంటే వాళ్ళకి ఇప్పుడు పోలీసులకు చెప్పిన సమాధానాలనే అదే వాళ్ళు మళ్ళీ కోర్టుకి ఇచ్చి, చూడండి మేము పోలీసులు ఎన్ని అడిగినా అన్నిటికీ సమాధానాలు ఇస్తున్నాము అని చెప్పి తప్పుదోవ పట్టించడం కోసం పోలీసుల్ని సహకారంతో విచారణకు పూర్తిగా సహకరించాము చెప్పడం కోసం ఈ పని చేసినట్టున్నారు. దాన్ని ఖచ్చితంగా కోర్టు ఐడెంటిఫై చేసింది. దీని వెనకాల ఏదో పెద్ద కాన్స్పిరసీ నడుస్తోంది, జాయింట్